హాయ్ డియర్ మై లవ్, డియర్ లవ్. నువ్వు నేను కోరుకున్న ప్రేమవి కాదు, నువ్వు నాకు ఇష్టమైన ప్రేమవి కూడా కాదు. నీ నిద్రలేయగానే నీకోసమే చూస్తాను. నువ్వు కనిపించని ఆ ఒక్క సెకండ్ నేను విలవిలలాడిపోతాను. ఒక్కొక్కసారి నువ్వు నాకు అడ్డంగా ఉన్నావని ఫీల్ అవుతాను. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు లేకుండా నేను ఉండలేనని నాకు తెలుసు. నేను లేకుండా నువ్వు ఉండగలవు, కానీ నువ్వు లేకుండా నేను లేని రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను, కానీ నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఏందిరా ఈ డైలాగులు అనుకుంటున్నారా? అయినా ఈ డైలాగులు ఎవరి కోసం అబ్బా అని మీరు అనుకోవచ్చు. ఈ డైలాగ్స్ అయితే ఖచ్చితంగా మా హస్బెండ్కి అయితే కాదు, ఇవైతే నా కళ్ళ జోడికి. ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను చెప్తుంది నా కళ్ళద్దాల గురించి మాత్రమే. నాకు తెలుసు నా లైఫ్లో చాలా మంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, కానీ ఈ జన్మకి మాత్రం కళ్ళద్దాల తర్వాతే ఎవరైనా. నాకైతే సైట్ చాలా చిన్నప్పుడే వచ్చేసింది. అమ్మా నాకు కళ్ళు కనిపించట్లేదు, నాన్న నాకు కళ్ళు కనిపించట్లేదు, స్కూల్లో బోర్డు కనిపించట్లేదు అంటే ఒక్కరూ నమ్మేవాళ్ళు కాదు. నేను ఈ మాటలు సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్ నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళు నాకు 6th క్లాస్లో రెస్పాండ్ అయ్యారు, 6th క్లాస్లో చూయించారనమాట. అప్పటికే విటమిన్స్ లోపం వల్ల నాకు మంచిగా వచ్చేసింది సైట్. నేనైతే బోర్డుని ముందు కూర్చొని కళ్ళు చిన్నవి చిన్నవి చేసి చూసేదాన్ని. అవన్నీ ఒక పెయిన్ఫుల్ డేస్. ప్రెజెంట్ అయితే న్యూ గ్లాసెస్కి వచ్చాను. గ్లాసెస్కి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. నార్మల్ టైంలో అంతగా డిస్టర్బెన్స్ లేదు, కానీ వర్కింగ్ టైంలో మాత్రం చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. కానీ స్పెట్స్ విషయంలో ఎలాంటి డిలే ఉండకూడదు కదా, సో అందుకే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకొని న్యూ గ్లాసెస్కి అయితే ఆర్డర్ చేసేసా. చెకప్ టైంలో మనకు ఒక లిక్విడ్ వేస్తారు కదా ఐస్లో, అప్ప నరకం చూసాను. రెటీనా చెకప్ అని చెప్పి ఇంకొక లైట్ వేస్తారు కళ్ళల్లో. ఈ కష్టాలన్నీ కళ్ళు లేని వాళ్ళకే లేండి, మీకేం కాదు. ఇది నా కళ్ళద్దాల స్టోరీ. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.